డెఫినెట్గా మనం చాలా చక్కగా ముందు పోతూ ఉన్నాం. దీనికోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇంకా ఇతరత్ర పనిచేసినటువంటి సిబ్బంది, ప్రత్యేకించి మా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కృషి ఇట్లానే కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మన దగ్గర దీనిలో దశలు ఉన్నవి. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతుల్లో దీన్ని విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు, అంటే ఆ కర్వ్ కిందికి పోవడం, తగ్గిపోవడం. మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ. దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి, జీరోకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. సో అట్లా ఇంకో మంచి వార్త కూడా ఏంటంటే, ఇంతకుముందే మధ్యాహ్నం జీనోమ్ వ్యాలీ, మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జీనోమ్ వ్యాలీ ఏదైతుందో అక్కడ ఆల్మోస్ట్ మొదటి దశలో స్థాపించబడ్డ 2-3 ఫ్యాక్టరీలలో ఒకటి భారత్ బయోటెక్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ 2 crores ఇవ్వడానికి వచ్చినారు. వాళ్ళు కాసేపు మాట్లాడిన వారితో పాటు మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో అతి సనాతనమైన బయోటెక్ ఫ్యాక్టరీ, మన బయోలాజికల్ ఇవాన్స్ బిఈ మహిమా దాట్లా అని చెప్పి దాని ఎండి గారు, వారు కూడా వచ్చినారు. తర్వాత మన రెడ్డి గారు ఉన్నారు, శాంతా బయోటెక్, వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన చాలా గొప్పవాడు. వారు కూడా చెప్పినారు చాలా సీరియస్గా పరిశోధన జరుగుతూ ఉంది. ఆగస్టుకే మాకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పినాడు ఆయన. 2 చేస్తూ ఉన్నాం సైమల్టేనియస్గా, ఆగస్టు అండ్ సెప్టెంబర్ 2 వ్యాక్సిన్లు తెస్తూ ఉన్నాం. 100% సక్సీడ్ అవుతామని చెప్పి చాలా విశ్వాసాన్ని వారు చెప్పినారు. ఒకవేళ అది కనుక మన ఎక్స్పెక్టెడ్ టైంలో అది మన రాష్ట్రం నుంచే, మన తెలంగాణ నుంచి, జీనోమ్ వ్యాలీ నుంచి ఆవిష్కరణ కనుక వస్తే, ఇటు బయోలాజికల్ ఈవెంట్స్ కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, లేదు మన శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి కావచ్చు, వస్తే కనుక చాలా గ్రేటు. అది ప్రపంచానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనకు, దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం. ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది. కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డం కాకపోతే ఇంకా పూర్తిగా పడవలసిన అవసరం ఉంది. నమ్మటానికి వీలు లేదు, కనిపించని శత్రువు. కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలా. అది ఎవరి కోసమో, ఎవరో బలవంత పెడుతున్నాం పాటిస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చాలా చక్కగా రక్షించుకోగలిగినాం. పెద్ద అతిశక్తివంతమైన అమెరికాలోనే కుప్పలుగా చచ్చిపోతూ ఉన్నారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో భయంకరంగా పోతూ ఉంది. మరి మనం చాలా తక్కువ నష్టాలతోని మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ, దాన్ని సోషల్ డిస్టెన్స్ అని రాస్తున్నది కొంచెం బాగలేదు పదము, భౌతిక దూరం అని రాద్దాం. దయచేసి నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదో సాంఘిక బహిష్కరణ లాగా సోషల్ డిస్టెన్స్ అంటే అక్కడ కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం బాగా విజయం సాధించినాం, నియంత్రణలో ఉంచుకోగలిగినాం. ఇంకా కొంచెం పంటి బిగు ఉన్నో, ఒంటి బిగు ఉన్నో, ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు డెఫినెట్గా విజయం వచ్చే ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టాలతోని మన రాష్ట్రం, మన సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, బీపీ కావచ్చు, డయాలసిస్లో ఉన్న కిడ్నీ రోగులు కావచ్చు, అట్లానే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎయిల్మెంట్స్, గుండె జబ్బులున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. వాళ్ళంతా మెడికల్ డిపార్ట్మెంట్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు పదే తిరిగే అవసరం లేకుండా నిన్నే మినిస్టర్ గారు ఈటెల రాజేందర్ గారు డిసైడ్ చేసినారు. వాళ్ళకు 3 నెలలకు కావాల్సిన అవసరాలు మందులు ఒకటేసారి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు.
వారు బయటికి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారి కోసం ప్రత్యేకంగా 1 కోటి మాస్కులు, వాళ్ళు 40 నుంచి 50 లక్షల మధ్య ఆ పేషెంట్లు ఉన్నారు, వారికి ఫ్రీగానే మాస్కులు హెల్త్ డిపార్ట్మెంటే సప్లై చేస్తుంది. అవి కాటన్వి తయారు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా, వాషబుల్ అన్నమాట. అవి వాడుకోవడానికి వాళ్ళకు బయటికి తిరగడానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు సంక్రమించకుండా, వాళ్ళ ద్వారా ఇతరులకు సంక్రమించకుండా, వాళ్ళకు కొంచెం సులభంగా జబ్బు సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రమాదం కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి 1 కోటి మాస్కులు వాళ్ళకు ఫ్రీగా మెడికల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. దాని ప్రణాళిక కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. ఆ ప్రకారంగా దాని మీద మనం ముందుకు పోదాం. దీంట్లో మన రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను పాటిస్తూ కొన్ని జోన్లుగా మొత్తం దేశాన్ని విభజించినారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని విభజించినారు. ఇందులో 6 జిల్లాలు మనవి రెడ్ జోన్లో ఉన్నవి. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. ఎందుకంటే వాళ్లకు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ లేదా ఎపిడమిక్ కంట్రోల్ 1897 యాక్ట్ కింద కానీ సమానమైనటువంటి అధికారాలు ఇద్దరికి కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ముందు జారీ చేసింది కాబట్టి అది మొత్తం దేశానికి వర్తిస్తుంది కాబట్టి మనం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక దాదాపు 5-6 జిల్లాలు రేపటికే బహుశా గ్రీన్ జోన్లో, ఇవాళకైనా ఈ రోజుకి అవి గ్రీన్ జోన్లోకి పోతా ఉన్నాయి. కాకపోతే హెల్త్ మినిస్టర్ గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారికి రాసి దాన్ని మళ్ళీ మార్చించారు అధికారికంగా. అట్లా మారుస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఎప్పుడు పోతాయి రాజేంద్ర గారివి? నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 డిస్ట్రిక్ట్స్ కూడా గ్రీన్ జోన్లోకి పోతాయి. కంటైన్మెంట్ ఏరియాస్ మనం చెప్పి అట్టే అయిపోయింది కదా. మరి గద్వాల ఆరెంజ్లో ఉందా సార్? నేను ఇందాక చెప్పిన దానిలో గద్వాల ఆరెంజ్ జోన్లో ఉంది, వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో ఉంది. చిన్న చేంజ్. నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 జిల్లాలన్నీ కూడా గ్రీన్ జోన్లోకి పోతున్నాయి. కంటైన్మెంట్ ఏరియాస్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 35 ఉన్నాయి. 35 కదా, 35లో హైదరాబాద్ ఎన్ని? 19 హైదరాబాద్లో, 16 ఈ రెడ్ జోన్లో ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇవి కూడా నాకు తెలిసి ఈ రోజుకే 35 నుంచి అన్ని వెళ్ళిపోయి ఒక 12 మాత్రం మిగిలే పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 23 వెళ్ళిపోతున్నాయి. అవి ఈ రోజుతో గడువు తీరుతున్నది. వీటిని కూడా డీనోటిఫై చేసేస్తారు. అట్లా అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా దినం గడుస్తున్నప్పుడు ఇంకా కూడా పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ రెడ్ జోన్లో ఉన్న జిల్లాలలో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి చాలా ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు. ఇక్కడనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనకున్నాయి. ఇక్కడ మనం ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోలేము. తీసుకుంటే పెద్ద పాపం ముటాడుతున్న వాళ్ళం మొత్తం. చాలా కఠినంగా ఇక్కడ వ్యవహారం చేయవలసి వస్తుంది. అక్కడ వీ కెనాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ చూస్తే మనకి టోటల్ కేసులలో 726 కేసులు ఇక్కడనే ఉన్నాయి. అంటే 66%. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 1096 కేసులలో 66% కేసులు కేవలం ఇక్కడనే ఉన్నాయి. అట్లానే రాష్ట్రం అంతా కలిసి 34% ఉంది. అట్లానే ఇప్పుడు మనకి డెత్స్లో కూడా మొత్తం 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఇక్కడనే చనిపోయిన వాళ్ళు. అది 86% ఇక్కడనే చనిపోయినారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కేసులు, మొన్న వచ్చే కేసులు మన ఈ రోజుతో సహా అన్నీ కూడా జిహెచ్ఎంసీ వస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట రెడ్ జోన్ ఉంది, అటు నుంచి రావట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది సూర్యాపేట, వాస్తవానికి 14 డేస్ అయిపోయింది. అట్లానే గద్వాల నుంచి కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా దగ్గరకు వచ్చింది. ఆ జిల్లాలన్నీ పోతున్నాయి. వికారాబాద్ కూడా నాకు తెలిసి 2 డేస్ తర్వాత అది కూడా ఫ్రీ అయిపోతుంది. కానీ ఈ 3 జిల్లాలే ఉంటున్నాయి ప్రధానంగా. నేమ్ సేక్ ఉన్నప్పటికీ
సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ వెళ్ళిపోతాయి ఇంకో 2-3 డేస్. ఒకటైతే వెళ్ళిపోయింది, ఇలా సూర్యాపేట ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి రావాలి. వికారాబాద్ కూడా పోయింది. గద్వాల ఒకటే 1 or 2 డేస్లో ఉన్నట్టుంది. అంటే ఆ ప్రోటోకాల్ డేట్స్ ఏదైతుందో ఆ టైం అయిపోతూ ఉంది. అప్పుడు మిగిలేటి ఏంటి అంటే మనకి ఈవెన్ ఈ రోజు వచ్చే కేసులు లేటెస్ట్ నిన్న మొన్న వస్తున్న కేసులు అన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 జిల్లాలనే వస్తున్నాయి. అత్యంత ఎక్కువ జనసాంద్రత ప్రజలు ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలో మనకు ఎక్కువ ఉంటారు. 1 కోటి జనాభా పైచీలకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి పూర్తి స్థాయికి సహకారం చేయాలా. ఇక్కడనే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముంబై చూస్తూ ఉన్నాం మనం, ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి. వీఆర్ వరీడ్. ఆ దుస్థితి మనకు రావద్దు. మన హైదరాబాద్ చల్లగా ఉండాలి, మంచిగా బతకాలి. మనకు చాలా ఎంక్వైరీలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులన్నీ చైనా నుంచి విడ్డా చేసుకుంటే ఇండియాకు వస్తామని, ఇండియాలో సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది. చాలా పెద్ద లాభం మనకు జరిగే అవకాశం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్. మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఒక 70 days సైకిల్ మనం పాస్ అయినట్టయితే, ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ట్రాన్స్మిషన్ లేకుండా పాస్ అయినట్టయితే చాలా వరకు అది కంట్రోల్ అయ్యి మన స్వాధీనంలోకి అది వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అప్పర్ హ్యాండ్ వచ్చే, మన వైద్య శాఖకు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అడప ఏదో అక్కడో కేసు వస్తే స్పొరాడిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పాటించాలని చెప్తున్నారు. ఎట్లాగో మనం ఇంత కష్టపడ్డాం, ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం అంతా ఫ్రీ అవుతా ఉంది. ఓన్లీ రాజధాని మట్టుకే ఈ 3 జిల్లాలే మనకు తేడాగా ఉన్నాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా దీన్ని మనం కాపాడుకునే ప్రయత్నం జరగాలి. అందుకోసం యావత్ రాష్ట్రంలో 2 విషయాలు నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా. కొంతమంది కోపం రావచ్చు నా మీద, కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. నేను చాలా మందితో మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు. గౌరవ శాసనసభ్యులను, మంత్రివర్గ సభ్యులను, ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు, కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు, ఇప్పటికి బాగున్నాం, ఇది ఇట్లే కొనసాగాలి, కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ 29th May వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం. నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని, పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల పావులకు 7కే ఇళ్లలోకి చేరుకోవాలా. లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు, మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో కఠినంగా ఉంటారు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇంతకాలం మనం బాగా విజయం సాధించాం. కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు. 4 రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. 39 degrees, 38 degrees, 40 degrees పోతా ఉన్నాం. ఇంకా టెంపరేచర్స్ రైజ్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు. గొప్ప పనులు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి. మంచి అదుపులో ఉంది. కొద్ది రోజులు ఒప్పుకోట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనీషియల్గా మన దేశానికే, తెలంగాణ కాదు, సరే కొందరు తెలుగులో లేదా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా 10 కిట్లు లేని దుస్థితి. 10 కిట్లు కూడా. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ప్రీతి సుడాన్ గారు అని చెప్పి హెల్త్ సెక్రటరీ గారు ఆమెనే చెప్పినారు. అప్పటిదాకా మనం ఏంటంటే డిపెండెంట్ కంట్రీ, ప్రతిదీ ఇంపోర్టు, ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా ఇంపోర్ట్. ఇక మాస్క్, ముక్కు పెట్టుకున్న మాస్క్, N95 మాస్క్ కూడా ఇంపోర్టే. ఆ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, PPE కిట్ కూడా ఇంపోర్టే. ఎక్కడ లేవు, ఎక్కడ ఒకటి కూడా లేదు. మన దగ్గర ఇంకా నయం
కొన్ని ఎయిడ్స్ బాబత్ పాత కిట్లు ఉంటే మినిస్టర్ గారు దాన్ని గామా రేస్ ట్రీట్మెంట్ చేయించి కొన్ని ఇనిషియల్గా వాడినాం. తర్వాత రాజేందర్ గారు అంటే ఎట్లా ఉంటుందంటే, రాజేందర్ గారు కష్టపడి బెంగళూరులో పట్టుకుని 15,000 కిట్స్ కానీ ఇస్తా అంటే కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చిన కొందామంటే అక్కడ పోలీసులు దాన్ని సీజ్ చేశారు. మనం రానియలే. ఎక్కడ వాళ్ళది అక్కడ యాంగ్జైటీ కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడనే లాగేసుకున్నారు. అంత కఠినం ఉండే. ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు చాలా అద్భుతమైన స్టేజ్కి చేరుకున్నాం. 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినాం. అందులో ఆల్మోస్ట్ 5,60,000 కిట్లు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు సరిపోను కాదు, అవసరమైతే పక్క రాష్ట్రం కూడా సాయం చేసే స్థాయిలో మనం ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో అవి మెడిసిన్స్ కావచ్చు, పీపీఈ కిట్స్ కావచ్చు, N95 మాస్క్ కావచ్చు, అవి కూడా దాదాపు 6 లక్షల పైసలకు ఉన్నాయి. ఈ మాస్క్ అయితే చాలా ఉన్నాయి కదా, అట్లా రకరకాలుగా అవన్నీ ఉన్నాయి. గ్లౌజులు అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. అది మనకు కాదు, ఇంకోళ్ళు కూడా సాయం చేసే పరిస్థితులు మనం ఉన్నాం. సో ఆరోగ్య శాఖ ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైనా పూర్తి యుద్ధం చేసే స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. హాస్పిటల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఒక 25,000 మందిని వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందిని కూడా పూల్కి కూడా తయారు చేసి పెట్టినాం. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఈవెన్చువాలిటీ. ప్రభుత్వం తానుగా సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా ప్రజల సహకారమే, పీపుల్ కోఆపరేషనే. ఇంతవరకు వచ్చినాం. కొద్దిపాటు పనిచేస్తే మనం ముందుకు అవకాశం ఉంటుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా, దయచేసి దాన్ని కోమార్బిడిటీస్ అంటారు. కోమార్బిడిటీస్ అంటే ఇతరత్ర జబ్బులు కలిగి ఉన్న వాళ్ళు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ కలిగి ఉన్న వాళ్ళు అని మెడికల్ భాషలో అంటారు. అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు. దయచేసి పెద్దవాళ్ళు 65 ఇయర్స్ దాటిన వాళ్ళు రాకుండా, వాళ్ళు బయటికి రాకుండా, వాళ్ళ పిల్లలు వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. వాళ్ళని తిప్పవద్దు బయటికి. అత్యవసరం అయితే వైద్య అవసరాల నిమిత్తం తప్ప వాళ్ళని బయటికి రాకుండా చూసుకోవాలా. అట్లానే చిన్నపిల్లల్ని కూడా బయటికి రాకుండా చూసుకోవాలా. తద్వారా మనం పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇందులో ఎకనామిక్ యాక్టివిటీ కూడా కొంత ప్రారంభించుకోవాలని చెప్పి మనకి కొంత కేంద్రం కొన్ని విషయాలు పెట్టింది. అందులో ఆరెంజ్ జోన్లో ఏం చేయాలా, గ్రీన్ జోన్లో ఏం చేయాలా, రెడ్ జోన్లో ఏం చేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. వాటిని యథాతథంగా మనం కూడా అమలు చేస్తున్నాం. కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా యథాతథంగా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కఠినంగా వ్యవహారం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లో కూడా షాపులు తెరుచుకోవచ్చని ఇచ్చిండ్రు. మనం తెరవడం లేదు. ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట్, అది గద్వాల్ కాదు, వరంగల్ అర్బన్ అండ్ సూర్యాపేట్. వీఆర్ నాట్ ఓపెనింగ్ ఏ సింగిల్ షాప్. నో, వెరీ స్ట్రిక్ట్. ఎట్టి పరిస్థితి ఒక షాప్ కూడా ఓపెన్ చేయం. ఇక్కడ ఓపెన్ చేసేదల్లా గృహ నిర్మాణ యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన షాపులు మాత్రం ఓపెన్ చేస్తారు. నిత్యావసర సరుకుల షాపులు ఓపెన్గా ఉంటాయి, ఇంతకుముందు ఉన్నట్టే సేమ్ యాక్టివ్గా. దానిలో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. దాంతోపాటు సిమెంటు, స్టీల్ షాపులు, హార్డ్వేర్ షాపులు కదా, గృహాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు మటుకు తీసి ఉంటాయి. వాటికి పర్మిట్ చేస్తారు. ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఈ సిమెంటు, స్టీల్ షాపులు ఇంతవరకు తీసి ఉంటాయి. ఏ షాప్ కూడా ఏ షాపులు కూడా తీసి ఉండవు. తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి పనిముట్లు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వ్యవసాయ శాఖ జరగాలి. నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినాను, వారు కూడా నాతో ఏకీభవించినారు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తమాషగా ఉంటాయి ఒకసారి ఆలోచిస్తే. ఈరోజు ఏదన్నా అనుకోని పరిస్థితి సంభవిస్తే భారతదేశానికి అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్నదా? లేదు. నో కంట్రీ విచ్ కెన్ హెల్ప్ అస్. అంటే వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఏదన్నా పరిస్థితి సంభవించి ఇబ్బంది కనుక వస్తే
మనకు అన్నం పెట్టే శక్తి సామర్థ్యాలను దేశమే లేదు. మనమే 135 కోట్లు. మన 135 కోట్ల పొట్టలు నింపే శక్తి ఎవరికి ఉంది? పేరుకు దేశాలు కానీ మన తెలంగాణ కంటే చిన్న దేశాలే 100 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశాలే 100 పైచీలకు ఉంటాయి, ఇంత ఉంటాయి. వాటికి అంత శక్తి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆహార సెక్టర్లో, ఆహార రంగంలో దేశం సాధించుకున్నటువంటి స్వావలంబన కోల్పోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. అది నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినాను. ఫుడ్ సెక్టర్లో చాలా కష్టపడి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం, స్వావలంబన సాధించినాం. ఈ దర్జా నుంచి, ఈ స్టేటస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో దేశం వైదొలగ కూడదు. పెద్ద క్రైసిస్లో పడతాం. కరోనా కన్నా ఎక్కువ ప్రమాదం వస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగ పనులు యథాతథంగా కొనసాగుతాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి యంత్రాలు అవిటి కూడా స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ షాప్స్ ఎక్కడ ఉన్నా సరే వాటికి అనుమతిస్తారు, వాటికి ప్రాబ్లం లేదు. కొన్ని షాప్స్ ఏవో సికింద్రాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు, వాటికి కూడా అనుమతులు ఇస్తారు ఆయా జిల్లా కలెక్టర్ల రిక్వెస్ట్ మేరకు. కాబట్టి దానికి కూడా ప్రాబ్లం లేదు. ఆ రకంగా వ్యవసాయ పనులు, వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, ఆ యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఆ షాపులు కూడా తీసి ఉంటాయి. అంటే వ్యవసాయ సంబంధమైన సపోజ్ ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్, సీడ్ షాప్స్ అవన్నీ కూడా తెరిచి ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఉంటాయి. ఈ యొక్క హైదరాబాద్ సిటీ వీళ్ళు నా మీద కోపానికి వస్తారు నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ హ్యావ్ నో వే, నాకు గత్యంతరం లేదు. కాకపోతే డాక్టర్లు, మన వైద్య అధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు చాలా పట్టుబట్టినారు. సార్ మీరు ఇంత స్ట్రిక్ట్గా అయితే వ్యవహారం చేసినారు, దయచేసి సిటీని కాపాడుకోవాలంటే ఇక్కడ సడలింపులు ఇవ్వద్దు అని వారు గట్టిగా చెప్పినారు. క్యాబినెట్ కూడా ఈరోజు అందరూ వారు డైరెక్ట్ క్యాబినెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు కారణాలన్నీ ఏంది అనే విషయాలు చెప్పినారు. వైద్య శాఖ వారిని అభినందిస్తూ దాన్ని ఫాలో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అయితే రెడ్ జోన్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది, కానీ మనం ఈ జిల్లాలో ఓపెన్ చేయడం లేదు. ఈ 6 జిల్లాలు 15th వరకు చూస్తాం. 15th వరకు అనుభవాలు వస్తాయి మనకు. ఎందుకంటే నిన్న నుంచే కొంత ఇండియా ఓపెన్ అయింది. నిన్న మనం చూసినాం విచ్చలవిడిగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగబోయింది, మద్రాసులో పోయింది, బెంగళూరులో విపరీతమైనటువంటి కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చింది. ఆ విధంగా చాలా ఇబ్బంది కలిగింది. అది మంచిది కాదు, ఎట్ ఎనీ కాస్ట్ మంచిది కాదు. అట్లా వచ్చి వాళ్ళకి ఇన్ని రోజులు చేసిన తపస్సు నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది, రాకూడదు. కానీ వచ్చిండ్రు. అయితే మనకి ఏంది ఇప్పుడు 15th మే ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది నా స్థాయిలోనే, సీఎం లెవెల్లో. అందులో రివ్యూ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దేశంలో నగరాల పరిస్థితి ఏంది, బిహేవియర్ ఎట్లా ఉంది, వైరస్ బిహేవియర్ ఎట్లా ఉంది, డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మనకు ఒక గుణపాఠం వస్తుంది, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా గ్రీన్ జోన్లో, ఆరెంజ్ జోన్లో సడలింపులు ఇస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రీన్ జోన్లో, ఆరెంజ్ జోన్లో మనకు కూడా కొన్ని పట్టణాలు ఉన్నాయి, అర్బన్ పట్టణాలు ఉన్నవి. గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒకటే ఒక తేడా ఉంది. ఆటో రిక్షాలు అక్కడ నడుస్తాయి గ్రీన్ జోన్లో, ఇక్కడ నడవయి, అది ఒకటే తేడా ఉంది. మిగతా అంతా సేమ్ ఉంది ఆల్మోస్ట్. కాబట్టి ఆరెంజ్ జోన్లో, గ్రీన్ జోన్లో ఉన్నటువంటి తెలంగాణ అంతా మనం ఫ్రీ చేస్తున్నాం కాబట్టి అంటే ఆల్మోస్ట్ 27 జిల్లాలు, 6 రెడ్ స్పాట్ తప్పితే 27 జిల్లాలు అన్ని కూడా మనం సడలింపులు ఇస్తూ ఉన్నాం. అన్ని షాపులు నడుస్తాయి అక్కడ. అంటే అన్ని షాపులు మొత్తం నడివాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండల స్థాయికి రూరల్ ఏరియాలో 100% షాప్స్ తెరుస్తారు. గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్, మండల కేంద్రం అండ్ కింది గ్రామాలు అన్ని రకాల షాపులు 100% తెరుచుకోవచ్చును. వాళ్ళకి అభ్యంతరం లేదు, వారిని ఎవరు అభ్యంతరం పెట్టరు. ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ డౌన్ టు ద విలేజ్. అదే మున్సిపాలిటీలు అయినప్పుడు అట్లా తెరవనివ్వరు. ఎందుకంటే మన దగ్గర సపోజ్ నల్గొండ జిల్లా ప్రకాశం బజార్ ఉంటుంది, అన్ని షాప్స్ ఉంటాయి, ఈ పక్క ఆ పక్క, షాప్ పక్క షాప్ ఉంటుంది. అప్పుడు ఈ భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది. షాపులో పనిచేసే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలు వస్తారు, ఎక్కువ మంది వచ్చి మన టౌన్స్ అన్నీ అట్లే ఉంటాయి మన తెలంగాణలో. కాబట్టి టౌన్స్, మున్సిపల్ టౌన్స్ ఏవైతున్నాయో వాటిలలో ఓన్లీ 50% షాప్సే తెరుస్తారు. అది మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నాం, అర్బన్ సెక్రటరీ గారు ఇస్తూ ఉన్నారు. లాటరీ తీస్తారు, ఈరోజు 50%, రేపు 50%, మళ్ళీ ఎల్లుండి ఈ 50%. సైకిల్లో అన్ని షాపులకు ఆపర్చునిటీ వస్తుంది, అందరూ కూడా వ్యాపారం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మటుకు 50% షాప్స్, ఆల్టర్నేటివ్ షాప్సే తెరుస్తారు. సో దట్ రష్ రాదు, కొంతమంది సేఫ్గా ఉండే ఆస్కారం ఉంటుంది. అనుభవాన్ని బట్టి చూసుకుంటాం. అక్కడ డిస్టెన్స్ పాటించాలి. నేను కొద్దిగా మొండి, అందరికి తెలుసు. డిస్టెన్స్ కింది మీద చేస్తే తెల్లారే బ్యాన్ చేస్తాం.
కాబట్టి ప్రజలు కానీ షాపుల వాళ్ళు కానీ ఈ సదవకాశాన్ని పొడగొట్టుకోవద్దు. చెప్పింది కదా అని చెప్పి మళ్ళీ కుప్పలు వస్తే చూసుకుంటూ కూర్చోము. మీడియా రిపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా గ్యారెంటీ రిపోర్ట్ చేస్తుంది, మాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరుగా మీడియా వాళ్ళని నేను ప్రార్థిస్తున్నా, ఎక్కడన్నా మరీ అన్రూలి ఉంటే దయచేసి వెంటనే రిపోర్ట్ చేయండి, తగిన చర్యలు కూడా తీసుకుందాం. మీ సహకారం కావాలని మీడియా సహకారం కూడా నేను కోరుతా ఉన్నా. షాపులు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మార్నింగ్ 10 to 6, 7 నుంచి కర్ఫ్యూ. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నో కన్ఫ్యూజన్. నైట్ టైం కర్ఫ్యూ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది, మొత్తం రాష్ట్రంలో ఉంటుంది. ఈ జిల్లా లేదు, ఆ జిల్లా లేదు, గ్రీన్ లేదు, రెడ్ లేదు, అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. తప్పకుండా ఉదయం 6 నుంచి వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. ఆ రకంగా షాపులు మట్టుకు వ్యాపార కార్యకలాపాలు 10 o'clock నుంచి తెరుచుకోవచ్చు. మళ్ళా ఒకసారి నేను చెప్తున్నా, గ్రామీణ ప్రాంతంలో 100% షాపులు తెరుచుకోవచ్చు. దట్ ఈజ్ మండలం టు విలేజ్, మండల కేంద్రం టు విలేజ్. మున్సిపల్ టౌన్స్లో మట్టుకు 50% షాప్స్కి అనుమతిస్తారు. అది వీరికి వారికి అని పక్షపాతం ఉండదు. మున్సిపల్ కమిషనర్లు వెంటనే రేపే లాటరీస్ తీసి వాళ్ళకి చెప్పేస్తారు. ఆ ప్రక్రియ అయిపోగానే వాళ్ళ షాపులు తెచ్చుకోవచ్చు, వాళ్ళు నడుచుకోవచ్చు. ఈ రోజు కొందరికి వస్తుంది, రేపు కొందరికి వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వాళ్ళకి వస్తుంది. సైకిలే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి అన్ని షాపులకు అవకాశం వస్తుంది. కన్స్ట్రక్షన్ పనులు చేసుకోవచ్చు, వాటికి ఇబ్బంది లేదని చెప్పినాం. వాటికి సంబంధించిన షాప్స్ కూడా ఉంటాయి. ఆ రకంగా ఉంటాయి. ఈ పద్ధతులలో మనం ముందుకు పోవాలి. ఇది మన వైద్యులు, విజ్ఞులు అందరూ కూడా చెప్పింది కాబట్టి ఆ ప్రకారం పోతే ఎక్కువ శాతం మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ప్రకారంగా ముందుకు పోవాలి. తర్వాత ఏవైతే మిగతా మార్గదర్శకాలని మీరు చూసిన నిన్న మొన్న పేపర్లలో ప్రజలు కూడా చూసినారు. సేమ్ కేంద్రం ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా మనం ముందుకు పోతాం. ప్రైవేట్ ఆఫీసులు 1/3% తోని ఆర్డర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ కార్యాలయాన్ని పనిచేస్తాయి. ఇందులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 100% పనిచేస్తుంది. దానికి ఏం మినహాయింపు లేదు. అది ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా మన కొంత రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది కాబట్టి 100% అవి పనిచేస్తాయి. రేపటి నుంచి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతథంగా చేసుకోవచ్చును. అక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ మట్టుకు రేపటి నుంచి కంప్లీట్గా వస్తుంది. ఇసుక మైనింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభిస్తారు, రేపటి నుంచే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగాలంటే ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి అవి జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఆర్టీఏ ఆఫీసులు, రవాణా రంగానికి సంబంధించిన ఆఫీసులు అంతటా కూడా పనిచేసుకోవచ్చు. దానికి రెడ్ జోన్ కూడా లేదు, అక్కడ పనిచేసుకోవచ్చు వాళ్ళు. మొత్తం వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లు అవన్నీ యథాతథంగా అమలు చేయబడతాయి. దానిలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఆ రకంగా పనిచేసుకోవచ్చు. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా మనం ముందుకు పోదాం. తర్వాత విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయినాయి. 3 పరీక్షలు జరిగినాయి, 8 పరీక్షలు జరగవలసింది. ఆ 8 పరీక్షలు నిర్వహిస్తాం. ఇంతకుముందు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు. సో హైకోర్టు ఏ నిబంధనలు చెప్తే ఆ నిబంధనలు ఫాలో చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, చేయాలి. ఎందుకంటే మనకు 2500 వరకు ఇంచుమించుగా సెంటర్స్ ఉన్నవి. వాటిని అవసరమంటే 5000 చేస్తాం, 5,500 చేస్తాం. తక్కువ విద్యార్థులు, ఒక హాల్లో 15-20 మంది మాత్రమే విద్యార్థులు ఉండేటట్టు, ఈ భౌతిక దూరం పాటించేటట్టు, హాల్స్ అన్ని శానిటైజ్ చేసేటట్టు, అట్లానే ఆ పిల్లలకు వాళ్లకు శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి విద్యాశాఖ మంత్రి గారు స్టెప్స్ తీసుకుంటారు. ఆ రకంగా క్యాబినెట్ ఈరోజు డిసైడ్ చేసి మన అడ్వకేట్ జనరల్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఇమీడియట్గా కోర్టులో అప్లై చేయమని చెప్పినాం. సీజే గారు ముందు అప్లై చేసి పర్మిషన్ తీసుకోమన్నాం. కోర్టు కూడా మాకు పర్మిషన్ ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. వెంటనే తీసుకొని, ఇక్కడ పిల్లలు టెన్షన్లో ఉన్నారు పాపం వాళ్ళు, పిల్లల తల్లిదండ్రులు కూడా అన్ని జాగ్రత్తలు, వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం, తీసుకుపోతాం, తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలు ఉంటే స్పెషల్ పాసులు వాళ్ళ కార్లకు కూడా ఇస్తాం. ఇవన్నీ ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఎస్సి పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా మే నెలలోనే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దాని నుంచి చాలా సిలబస్లు అన్నీ అడ్వాన్స్ అయి ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ కానీ, అడ్మిషన్స్ కానీ,
వివిధ వ్యవహారం అంతా ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. ఈరోజు ఆదేశాలు ఇచ్చినాం ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి. దాని ఇన్విజిలేషన్ పేపర్లు దిద్దే దాన్ని ఏమంటారు వాల్యుయేషన్ ఆ పేపర్లు దిద్దే కార్యక్రమం కూడా కాలేజీలోకి వెళ్ళి చాలువలే కదా, బయటకు వచ్చి మర్చిపోయాను. సో ఆ వాల్యుయేషన్ స్పాట్ వాల్యుయేషన్ కదా, పేపర్లు దిద్దే కార్యక్రమం అది ఈజీగా ఆ కార్యక్రమం ముమ్మరంగా రేపటి నుంచే చేపడతారు. కాబట్టి దాన్ని కూడా ముగిస్తాం. సో ఆ విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ మాడ్యూల్ ఈరోజు హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ఏదో చెప్పినారు, కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టినారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు వారికి ఒక సబ్ కమిటీ కూడా ఉంది, క్యాబినెట్ సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ కూర్చొని దాన్ని ఫైనల్ చేస్తారు. ఎందుకంటే సిలబస్ ఎట్లా కంప్లీట్ కావాలా, ఎంతవరకు హాజరు కావాలా, రేపు ఎట్లా జరగాలి, అసలు ఏ పద్ధతులు అవలంబించాలా అనేదంతా కూడా ఒక మాడ్యూల్ తయారు చేయాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది రేపో ఎల్లుండో సమస్యపోయే సమస్య కాదు. ఫైనల్గా కరోనా మనం కలిసి బతకాల్సిందే. ఇది విద్య కావాలి, కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. ఆ తెలివి ఇప్పుడు మనం సంతరించుకోవాలి. ఇదేదో రేపో ఎల్లుండో వారం రోజులకో దాటిపోయే గండం కాదు. ఇది మనం వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం రక్షించుకున్నాం కొంచెం ఉపాయంతో. ఇప్పుడు కూడా మనం ఉపాయంతో రక్షించుకోవాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. కాబట్టి ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ సిలబస్ ఇయర్ ఏమైనా 15 రోజులు ఆలస్యం అవుతుందా, జూన్కే ఉంటుందా, జూలైకి పోతుందా, ఏది ఉత్తమం, ఎట్లా చేయవచ్చు, రాష్ట్రం యొక్క దేశం యొక్క కరోనా యొక్క పరిస్థితులను పరిగణలోకి తీసుకొని షార్ట్ పీరియడ్లో దాన్ని డిక్లేర్ చేస్తాం. ఆ లోపల ఇంటర్ వాల్యుయేషన్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మటుకు డెఫినెట్లీ పూర్తి చేస్తాం. చాలామంది న్యాయవాద మిత్రులు తెలంగాణ అడ్వకేట్ చేసి చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. మేము చాలామంది పేద అడ్వకేట్స్ ఉన్నారు, కొత్తగా ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 10,000 మంది ఉంటారు. అట్లా మమ్మల్ని కూడా ఆదుకోవాలా, ఈ టైంలో కోర్టులు మొత్తం లాక్డౌన్ కారణంగా స్తంభించిపోయింది, ఇబ్బంది ఉందని చెప్పినారు. ఈరోజు క్యాబినెట్ ముందుకు ప్రతిపాదన వస్తే దాన్ని తీసుకొని క్యాబినెట్ సమగ్రంగా చర్చ చేసినాం. ఈ న్యాయవాదుల్ని, యువ న్యాయవాదుల్ని, పేద న్యాయవాదుల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో ఎవరికైనా ప్రభుత్వమే అండదండ ఉండగలుగుతుంది. కాబట్టి దానిలో ఒక 25 కోట్ల రూపాయలను వాళ్ళకు మంజూరు చేసినాం. ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దానికి మన అడ్వకేట్ జనరల్ గారు ప్రసాద్ గారు చైర్మన్గా, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక సభ్యుడిగా, మన న్యాయశాఖ సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు ఒక సభ్యుడిగా, ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసినాం. ఈ డబ్బులు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎక్కడేం తప్పులు పోకుండా ధర్మంగా ఎవరికైతే సాయం అందవలసి ఉందో ఆ రకంగా దాన్ని వాళ్ళకు వితరణ చేయమని చెప్పినాం. తక్షణంగా 15 crores రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చాం. వాళ్ళకి అంత అవసరం ఉంటే ఆ మిగతా డబ్బు కూడా దఫల వారీగా రిలీజ్ చేస్తాం. ఆ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఆ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని కాపాడుతాం. అదేవిధంగా వలస కూలీల గొడవ. తెలంగాణ రాష్ట్రం చాలా డైనమిక్ స్టేట్, చాలా డైనమిక్ స్టేట్. ఇక్కడ నిజంగా కూడా తెలంగాణ స్ట్రెంత్ చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మనకు ఇంత గొప్పగా పనులు జరిగే రాష్ట్రం. ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టబోసుకునే రాష్ట్రం. ఒకప్పుడు మనమే వలసపోయినాం. సమైక్య పాలకులు మనల్ని అవమానాలు కూడా చేసినారు. మీకు రాష్ట్రమే కాదు, మీకు పరిపాలన చేయరాదన్నారు. కానీ అత్యంత డైనమిక్, మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ కింద తెలంగాణ ప్రూఫ్ చేసుకున్నది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎన్ని లక్షల మంది ఎన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో. చాలా మనం సంతోషించదగ్గ విషయం. మనకి ఎంత శక్తి తోడవుతా ఉన్నదని. సో నేను మొన్ననే చెప్పినాను వాళ్ళకి, మీరంతా మా బిడ్డలు, మా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు. కాబట్టి మీరేం ఫికర్ చేయవద్దు, మిమ్మల్ని అన్ని విధాల కడుపులో పెట్టుకుంటాం, ఆదుకుంటామని చెప్పినాం. ఆదుకుంటూ ఉన్నాం. దాదాపు 7.5 లక్షల మంది కార్మికులకు వాళ్ళకి అన్ని వసతులు కల్పించినాం. మన వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళకి కుటుంబం ఉంటే 12 కిలోల బియ్యం కానీ పిండి కానీ ఇస్తూ వాళ్ళకు కూడా 1,500 రూపీస్ ఇచ్చినాం. ఒకటే వ్యక్తి ఉంటే 500, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటే సేమ్ మనలాగా 1,500 రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చినాం. దాంతో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అది కాకుండా చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్స్,
మన నాయకులు చాలామంది కూడా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు, అక్కడక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళను ఆ రకంగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాకు ఇక్కడ ఉపాధి ఉంటే ఉంటామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను హిందీలో చెప్తే మంచిదని అనుకుంటున్నా. जो हमारे भाई है दूसरे राज्यों से आके तेलंगाना के विकास में काम कर रहे हैं, हम आपको जैसा मैंने पहले बताया था हमारे बेटे हमारे तेलंगाना राज्य विकास के प्रतिनिधि मानते हैं. आप बेफिक्र से यहाँ काम कर सकते हैं, यहाँ सारा काम खुल जा रहा है, आपको करने के लिए पूरा काम मिल जाएगा. हाउसिंग एक्टिविटी चलेगा, रियल एस्टेट चलेगा, काफ़ी और काम भी चल पड़ेगा, इंडस्ट्री भी चलेगा. तो लिहाजा आप अपना काम ढूंढ सकते हैं, जहाँ आप पहले से काम कर सकते हैं वहाँ आप आराम से अपना काम कर सकते हैं. जो लोग जाने के लिए मन बना लिए हुए हैं आप लोग जा सकते हैं, कोई पाबंदी हम रोकेंगे नहीं, लेकिन एकदम लाखों लोगों को हम नहीं भेज सकते. आज मेरा यूपी सीएम साहब से बात हुआ, बिहार सीएम साहब से बात हुआ, कई चीफ मिनिस्टर लोगों से और कई अधिकारियों से मेरा बात हुआ उत्तर भारत में. वो लोग भी लेने के लिए तैयार है, लेकिन उन्होंने एक दिक्कत बताया कि जो लोग जाना चाहते हैं उनका सूची हमको वहाँ भेजना पड़ता है, कितने लोग जाएंगे और उस राज्य में, वो चाहे उत्तर प्रदेश में हो, राजस्थान में हो, मध्य प्रदेश में हो या किसी और राज्य में हो, बिहार में हो, झारखंड में हो, तो वहाँ पे किस जिले में वो लोग जाएंगे, क्योंकि वहाँ की सरकार इनके जाने का प्रबंध करना चाहिए. वहाँ पे भी पब्लिक ट्रांसपोर्ट नहीं है, इनके लिए स्पेशल प्रबंध करना पड़ेगा. अब ये लोग सडनली जाके उतर गए. और बिहार जैसा राज्य है, वहाँ के लोग बता रहे थे, वहाँ के सीएम साहब और चीफ सेक्रेटरी बता रहे थे कई लाख लोग वहाँ पहुँच रहे. तो एकदम 1 लाख लोग आ जाए तो उनको संभालना उनको मुश्किल हो जाएगा. तो वो लोग भी एक शेड्यूल बना रहे, अगर बाहर से लोग आ रहे तो किस प्रकार से उनको कौन से रेलवे स्टेशन पे उतारा जाए, किधर लिया जाए और जैसा सेफली उनका घर पहुंचा दिया जाए, उनके गांव पहुंचा दिया जाए. इसके लिए टाइम लगेगा. तो इसीलिए दूसरे राज्यों से जो तेलंगाना में काम कर रहे हैं भाई बंधुजन है, कोई आपको घबराहट की जरूरत नहीं है. आप जाना चाहो तो हम भेज देंगे, लेकिन ज़्यादातर रुकने का प्रयास कीजिए. और इकट्ठा सारे लोग इकट्ठा जाएंगे संभव नहीं है, आप लोग ये समझना चाहिए. लाखों में हजारों में हम नहीं भेज सकते. तो आज 11 ट्रेन हमने भेज रहे हैं. आज देखिए बिहार के लिए 5 गाड़ी रवाना हो रहे, झारखंड के लिए 1 गाड़ी हो रहे, राजस्थान के लिए 1 ट्रेन जा रहे, उत्तर प्रदेश के लिए 2 ट्रेन जा रहे और मध्य प्रदेश के लिए 2 ट्रेन जा रहे. तो इस प्रकार से 11 ट्रेन आज हैदराबाद से रवाना हुई है. मैं 40 ट्रेन भेजना चाह रहा था, लेकिन उन राज्यों से भी हमारे को कंसेंट की जरूरत है, इजाजत लेना पड़ता है. तो एकदम 10,000 गए, वहाँ पे बस नहीं मिलेगा, आप अपने गांव नहीं पहुँच जाएंगे, वहाँ भी दिक्कत हो जाएगा, ये कुछ उल्टा सुल्टा हो जाएगा. तो इसीलिए धीरे धीरे अब तक 13 ट्रेन, पहले 2 ट्रेन जा चुके हैं, अब 13 ट्रेन जा रहे हैं. अब एक ऐसी अच्छी बात यह है, एक पॉजिटिव बात, कि हमारे राज्य में पूरे राइस मिल्स में जितने भी राइस के मिल्स है बिहार के भाई काम करते हैं. अभी वो 20-22 हज़ार लोग आना चाह रहे हैं बिहार से, हम उसको लेने के लिए तैयार हैं. जो गाड़ी बिहार जा रहा है वहाँ से राइस मिल में काम करने वाले लोग वापस में उसी गाड़ी में वापस हम लोग ला रहे हैं. कल एक ट्रिप आ रहा है बिहार से, जो कल गया था ट्रेन, उस ट्रेन से बिहार से फिर हम वहाँ से 1200 लोगों को भर्ती करके ला रहे हैं, जो यहाँ के भिन्न प्रांतों में. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.